విద్యారంగానికి సంబంధించి ఓరుగల్లుకు ఒక ప్రత్యేకమైన పేరుంది. అటువంటి పరిస్థితులలో షైన్ విద్యా సంస్థలు కేవలం వరంగల్ మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. ప్రధానంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విద్యా సంస్థలు ఒక పాఠశాల స్థాయి నుండి ఈరోజు కళాశాల స్థాయి వరకు అనేక విద్యా సంస్థలు ఉత్తర తెలంగాణలో తన వంతు ప్రభావాన్ని చూపెడుతున్నాయి. షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. అసలు ప్రైమరీ పాఠశాల దగ్గర నుంచి కళాశాల స్థాయి వరకు ప్రత్యేకంగా వారి ప్రత్యేకతలు ఏమిటి, మిగతా వాటికంటే విభిన్నమైన కరికులం ఏముంది ఇక్కడ, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాట్స్. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మిగతా వాటికి షైన్ విద్యా సంస్థలకు తేడా ఏంటంటే ఒక మాటలో చెప్పండి. నా పేరు ముగుల కుమార్ యాదవ్, షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చైర్మన్. అంతేకాకుండా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇక్కడ షైన్ ప్రైమరీ స్కూల్ కాలోజీ ప్రణంగంలో సత్రంగి అనే థీమ్తోని ఇవాళ 850 మంది స్టూడెంట్స్, 1000 మంది పేరెంట్స్ హాజరయ్యారు ఈ ప్రోగ్రాంకు. నిజంగా పిల్లలు మా స్కూల్ పిల్లలకు ప్రైమరీ స్కూళ్ళే కాకుండా మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్లకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్పెషల్గా మేము ఇచ్చే ఐఐటి కరికులం కానీ, ఐఐటి కరికులం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వాళ్ళకు యూపీపీఎస్సీ ఎగ్జామ్ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళకు ముందే 8th, 9th, 10thలో మంచి బేసిక్స్ అందజేసి వాళ్లకు ఎట్లాంటి ఎగ్జామ్ అయినా కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఎన్టీఎస్సీ ఎగ్జామ్, నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ కానీ, శ్రీనివాస రామానుజన్ ఎగ్జామ్ కానీ, అంతేకాకుండా మిగతా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ ఒలింపియాడ్లో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ అత్యధిక ర్యాంక్ సాధించిన మా పిల్లలు ఉంటారు. అంతేకాకుండా మొన్ననే రిలీజ్ అయిన స్పెల్ బీ కాంపిటీషన్లో చాలా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్సే కానీ, మాన్ఫర్ట్ స్కూలే కానీ, అంతేకాకుండా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ వాళ్ళ ఫీజు 1,50,000 నుంచి 2,50,000 వరకు తీసుకుంటున్నాం. కానీ మేము 40,000 నుంచి 45,000 వరకు ఫీజులు మేము అందులో మా టీచర్స్ను, మంచి ప్రావీణ్యాలను టీచర్స్ను పెట్టి మేము ప్రతి 10 డేస్కి ఒకసారి పేరెంట్స్ని కానీ, లేకపోతే టీచర్స్ కానీ, లేకపోతే పిల్లల బ్యాకప్ కానీ చేస్తూ ఉంటాము. అందుకనే ఈ ప్రత్యేకతోని మాకు స్పెషల్గా మేము ఎట్లాంటి మార్కెటింగ్ కానీ, అడ్మిషన్స్ ఇంటింటికి మా పేరెంట్స్ పంపి ఇంటింటికి అడ్మిషన్స్ కానీ ఎప్పుడు కోరడం జరగలేదు. మేము 2012లో 40 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 4,600 మెంబర్స్ ఉన్నారు. అంతేకాకుండా షైన్ జూనియర్ కాలేజ్ కూడా మేము 4 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేశాము. ఎస్టాబ్లిష్ చేసిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా 130th ర్యాంక్ తిరుపతి అనే వ్యక్తి సాధించాడు. అంతేకాకుండా 2021లో గైకోటి విఘ్నేష్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పీడబ్ల్యూడి కేటగిరీలో సాధించాడు. వాళ్ళ పేరెంట్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి మేము చూసినట్టయితే ప్రత్యేకించి లాస్ట్ ఎవరైతే పిల్లలు కొంచెం చదువు మీద శ్రద్ధ తక్కువ ఉంటుందో, ఎవరికైతే బేసిక్స్ రాదో, ఎవరైతే పిల్లలు సబ్జెక్ట్స్ విషయంలో కొంచెం లో ఉంటారో ఆ పిల్లలకే సపరేట్గా పేరెంట్స్తో మీటింగ్ పెట్టి ప్రతి సంవత్సరము ఎక్కడైతే కొంచెం ఎర్రర్స్ జరుగుతున్నాయో దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా స్టాండర్డ్స్ మేము పెంచుకుంటున్నాము. అందుకనే ఇవాళ వరంగల్ జిల్లాలో కాకుండా ఈ ఉత్తర తెలంగాణలో మేము 10th క్లాస్ విషయంలో కానీ, అది నేషనల్ ఎగ్జామ్సే కానీ, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కానీ మీరు చూసినట్టయితే అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యా సంస్థల్లో మేము మొదటి 4 నుంచి 5 స్థానంలో ఉంటామని తెలియజేస్తున్నాము. కుమార్ సార్, ప్రత్యేకంగా మీరు మ్యాథమెటిక్స్ టీచర్లో బాగా పేరుగాంచారు. మీరు అంతకుముందే వేల మంది విద్యార్థులు తయారు చేశారు. మీ అనుభవం అంతా ఏ విధంగా ఉపయోగపడుతుంది స్కూల్కి? మ్యాథమెటిక్స్ టీచర్స్ మేము మ్యాథ్స్ పీరియడ్స్ అన్ని స్కూళ్ళలో వాళ్ళ టైం టేబుల్లో ఒక పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్ ఇస్తారు. కానీ మా టైం టేబుల్లో మాత్రం మేము పేరెంట్స్తో చర్చించి మ్యాథ్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యాథ్స్ అనేది ఇట్ ఈస్ అ లైట్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అనే ఉద్దేశంతో పేరెంట్స్కి వాళ్ళకి వివరించి మేము 3 పీరియడ్స్ మ్యాథ్స్ పీరియడ్స్ మేము రైట్ ఫ్రమ్ 2nd క్లాస్ నుంచి మీరు అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒకటి రీజనింగ్ మ్యాథ్స్, ఒకటి స్పీడ్ మ్యాథ్స్, ఒకటి అడ్వాన్స్ సిలబస్ కూడా వాళ్ళు 3rd క్లాస్ పిల్లవానికి 4th క్లాస్ కానీ, 4th క్లాస్ పిల్లవానికి 5th క్లాస్ కానీ, అట్లా వాళ్ళకు 1st to 5thలోనే మంచి బేసిక్స్ అందించి ఆ బేసిక్ వచ్చిన తర్వాత, ఎందుకంటే పిల్లవాడు 5th క్లాస్ తర్వాత వారికి మల్టిప్లికేషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, అడిషన్స్ కానీ, అంతేకాకుండా తెలుగులో బేసిక్స్ కానీ, హిందీ బేసిక్స్ కానీ, ఇవన్నీ వాళ్లకు 100% వాళ్ళకు వచ్చే వరకు మా టీచర్స్ను మేము ప్రాక్టీస్ చేయమని చెప్తాము.
ఎందుకంటే 5th నుంచి 6th వెళ్ళాక ఆ పర్ఫెక్ట్నెస్ అనేది మళ్ళీ మనము, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది 6th 7th మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ కొంచెం అడ్వాన్స్ ఉంటాయి కాబట్టి మా పిల్లవాళ్ళను మేము ఫస్ట్ ర్యాంకర్ పిల్లవాళ్ళకి 99 వస్తుంది, మ్యాథ్స్లో లాస్ట్ ర్యాంక్ పిల్లవాళ్ళని కూడా మేము 95 to 100 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి పిల్లవాడు మా దగ్గర చదివిన పిల్లవాడు సక్సెస్ కావాలి, ప్రతి పిల్లవాడు ఫీజు కడుతున్నాడు కాబట్టి 100% మన పేరెంట్స్కి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అన్ని ఇంపార్టెంట్ శ్రద్ధలు తీసుకుంటున్నాము. సార్ మీరు డైరెక్టర్గా ఉన్నారు, ప్రైమరీకి సంబంధించి ఒక బేస్ ఐఐటికి సంబంధించింది కానీ మిగతా ప్రైమరీకి సంబంధించింది కానీ ఐఐటి అనేది తప్పనిసరిగా ఎంత వద్దు అనుకున్నా కూడా పేరెంట్స్లో ఆ మోజు ఉంది లేదా అవసరం కూడా ఉంది, దానికి ఎట్లా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది? షైన్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ సపరేట్గా ఉందండి, హై స్కూల్ సపరేట్గా ఉంది. ప్రైమరీ స్కూల్లో ప్లేవే మెథడ్లో టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్ కరికులంని 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగంలో చెప్పిన సిలబస్ అంతా పిల్లలతోటి టీచ్ మై లెసన్ అని ఒక కాన్సెప్ట్ తోటి పిల్లలు నేర్చుకున్నది పిల్లలతోటి మళ్ళీ చెప్పించడం జరుగుతుంది. సో అక్కడ పిల్లలకి పర్ఫెక్షన్ అనేది పెరుగుతుంది సార్. దాంతోపాటు కోకరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. సో ప్రైమరీ స్టేజ్లోనే అంటే ఆ బడ్డింగ్ స్టేజ్లోనే పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వీటితో పాటు ప్రత్యేకించి స్పోకెన్ ఇంగ్లీష్ మీద కూడా శ్రద్ధ వహించడం జరుగుతుంది. హై స్కూల్కి వచ్చేసరికి మేము ఏం చేస్తున్నామంటే పిల్లల్ని వారి యొక్క స్థాయిని బట్టి ఒక 3 సెక్షన్లుగా విభజించడం జరుగుతుంది. ఒక సెక్షన్ ర్యాంక్ ఓరియంటేషన్లో జరుగుతుంది, ఒక సెక్షన్ ఐఐటి ఓరియంటేషన్లో జరుగుతుంది, ఒక సెక్షన్ బేసిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అంటే బేసికల్గా పిల్లవాడు స్వతహాగా కొంతమంది గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు, వారికి వాడి స్థాయిలోనే ఉపాధ్యాయులు మనం కరికులం డిజైన్ చేసేసి పిల్లవాడికి ర్యాంక్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. తర్వాత కొద్దిగా స్లో లెర్నర్ పిల్లవాడు కొద్దిగా టీచర్తో పాటు కొద్దిగా శ్రద్ధ వహిస్తేనే చదివే స్థాయిలో ఉంటారు, వారి కోసం ప్రత్యేకించి సపరేట్గా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఏ పిల్లల స్థాయిని బట్టి మనము వర్కౌట్ చేయడం వల్ల ఉత్తీర్ణత శాతం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి, రెసిడెన్షియల్ క్యాంపస్ డైరెక్టర్ అంటే హాస్టల్కు సంబంధించిన విషయాలలో పేరెంట్స్ కానీ మీరు కానీ ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఫోకస్ ఎట్లా చేస్తున్నారు రెసిడెన్షియల్ సంబంధించి? నేను బేసిక్గా కెమిస్ట్రీ లెక్చరర్ను, ఎంఎస్సి కెమిస్ట్రీ బిఎడ్. మా బ్రదర్ రాజేంద్ర కుమార్ సార్ మ్యాథ్స్, షైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కుమార్ సార్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా మేము 3 years అవుతుంది స్టార్ట్ చేసి. సో హై స్కూల్ అండ్ కాలేజ్, కాలేజ్ 6 years. ఫస్ట్ ఇయరే మాకు రెసిడెన్షియల్ క్యాంపస్ నుండి పాలిసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రెసిడెన్షియల్ క్యాంపస్లో పిల్లలు ఎలా ఉంటారు అంటే మాది 6th to 10th, అంటే పిల్లోడు 6thలో 7thలో 8thలో 9thలో ఏ క్లాస్లో అయినా జాయిన్ కావచ్చు. అంటే ఏ క్లాస్లో జాయిన్ అయినా మేము బేసిక్గా వెరీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ ట్రీట్ చేస్తాం. సో మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ ఒకసారి ఫస్ట్ స్టాండర్డ్ తెలుసుకొని కెమిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫిజిక్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, మ్యాథ్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో కూడా మేము 6th స్టాండర్డ్ మ్యాథ్స్ టీచ్ చేయడం జరుగుతుంది. సో పిల్లలకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ లైక్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్ని విషయాలలో కూడా మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తాం. సో షైన్ రెసిడెన్షియల్ ప్రత్యేకత ఏంటంటే వాడు స్టూడెంట్ ఇంట్లో ఉన్న ఫీల్ ఉంటుంది షైన్. సో మేము ఏదో హాస్టల్లో ఉన్నాము, మాకు హోమ్ సిక్ ఉంటుంది, ఇట్లా పేరెంట్స్ రావాలి ఇట్లా ఏముండదు. మేము కూడా పిల్లలతో పాటు ఆల్మోస్ట్ 24 hours పిల్లలతో ఉంటాము. వాళ్ళకి అసలు హోమ్ సిక్ అనేది ఉండదు. మా డైరెక్టర్స్ అందరూ కూడా విజిట్ చేస్తారు. ఎక్స్పర్ట్ టీచర్స్ని తీసుకుంటాం. బేసిక్గా ఏంటంటే మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్స్ ఉన్నాం కాబట్టి. సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీచర్? జనరల్గా ఒక డెమాన్స్ట్రేషన్ తీసుకుంటే ఒక టాపిక్ ప్రిపేర్ చేస్తారు టీచర్, బట్ ఓవరాల్గా త్రూఅవుట్ ఇయర్ సబ్జెక్ట్ చెప్పాలి అంటే మేము ఇంటర్వ్యూ పెడతాము, రిటర్న్ టెస్ట్ పెడతాము, డెమాన్స్ట్రేషన్ తీసుకుంటాము. ఎక్స్పర్ట్ టీచర్స్ ఉంటారు మా దగ్గర. స్టేట్ లెవెల్లో ఆల్మోస్ట్ మా షైన్ గ్రూప్లో ఉన్న బెస్ట్ టీచర్స్ అంటే నేను అనుకుంటున్నా ఈ ట్రై సిటీస్లో
షైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ది బెస్ట్ టీచర్స్ ఉంటారు. అందుకోసమే లాస్ట్ ఇయర్ 10 పాయింట్స్ సిటీలోనే హైయెస్ట్ 10 పాయింట్స్ వచ్చాయి. ఈ ఇయర్ కూడా మేము 10th స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాము. ఇదంతా ఒక టీం వర్క్. ద బెస్ట్ టీచర్స్, బెస్ట్ మేనేజ్మెంట్ అండ్ బెస్ట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా మాకు ఫుల్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ కావాలి అని ఇప్పటివరకు అడగలేదు. మాకు షైన్ రెసిడెన్షియల్ క్యాంపస్లో 800 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. గర్ల్స్ బ్లాక్, బాయ్స్ బ్లాక్ సపరేట్గా ఉంటుంది. ద ఎక్సలెంట్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ మై సీక్రెట్. కుమార్ సార్, చివరగా చెప్పండి, అందరూ విస్తరిస్తున్నారు, మీరు కూడా రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా విస్తరణ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి షైన్ గ్రూప్స్? అంటే ఈ సంవత్సరం కొత్తగా మేము భూపాలపల్లిలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలని మేము పర్మిషన్కు అప్లై చేశాము. అంతేకాకుండా ఖమ్మంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలని అనుకుంటున్నాము. అండ్ పేరెంట్స్ సహకారంతో, మా టీచర్స్ సహకారంతో తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక 2 ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ముందు కొనసాగుతున్నాము. థ్యాంక్ యూ.